ఏపీ గ్రామ వార్డు సచివాలయాల సవరణ బిల్లు 2025కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సచివాలయాల సవరణ బిల్లును శాసనసభలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రవేశపెట్టగా సభ్యులందరి అంగీకారంతో బిల్లుకు స్పీకర్ పచ్చజెండా ఊపారు. సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శుల పని విభజనలో మార్పులు చేస్తున్నట్లు మంత్రి డోలా తెలిపారు. సిబ్బందిని రేషనలైజ్ చేసి సచివాలయ కార్యకలాపాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయంల చట్టంలో 9వ పరిచ్ఛేదంలో వార్డు సచివాలయంలో నియమింపబడిన ఉద్యోగుల్లో వార్డు విద్య మరియు డేటా విశ్లేషణ కార్యదర్శికి ఒక్కరికే 543కు పైబడిన మీ సేవ మరియు మీ సేవాయేతర సేవలు, ఆధార్ సేవలు, ప్రజల నుండి దరఖాస్తులు మరియు ఫిర్యాదులు స్వీకరించుట మరియు పాఠశాల నిర్వహణ, మధ్యాహ్న భోజన కార్యక్రమం వంటి పాఠశాల విద్య యొక్క విద్యాయేతర పనులను పర్యవేక్షించుండగా, అదే గ్రామీణ ప్రాంతాల్లో అన్ని మీ సేవాయేతర సేవలను, ఆధార్ సేవలను మొదలగు వాటిని గ్రేడ్ 6 పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సహాయకులచే అందించబడుతున్నాయి. మరియు విద్యకు సంబంధించిన విషయాలను సంక్షేమ మరియు విద్యా సహాయకులచే పర్యవేక్షించబడుతున్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ బయటికి ఎడ్యుకేషన్ పర్యవేక్షణ వెళ్ళినప్పుడు ప్రజలకు అందించాల సేవల్లో ఇబ్బందులు కలుగుతున్నందున ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని విద్యకు సంబంధించిన విషయాన్ని వార్డు విద్య మరియు డేటా విశ్లేషణ కార్యదర్శిని తొలగించి సదరు అంశాన్ని గ్రామ సచివాలయం మాదిరిగా సంక్షేమ మరియు విద్యా సహాయకుడితో సమానంగా వార్డు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శికి అప్పగించవలసిన అవసరం ఉంది. మరియు నామావళిని వార్డు డేటా విశ్లేషణ కార్యదర్శి మరియు వార్డు సంక్షేమ మరియు విద్యా కార్యదర్శిగా మార్చవలను. తదనుసారంగా ఉద్యోగులకు విధులను కేటాయించడానికి ప్రభుత్వం లేదా సంబంధిత శాఖల అర్హతలు కలిగి ఉంటాయి. GSW చట్టం 2023లోని 9వ పరిచ్ఛేదం నోట్ 2 ప్రకారం MAUD శాఖ పని పట్టికలను సవరించను. తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం చట్టం 2023ను తగు రీతిగా సవరించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లుపై నిర్ణయం అమలు చేయటకు ఉద్దేశిస్తున్నది. ఇప్పుడు గౌరవ మంత్రి గారు బిల్లు ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. ఎంత టీ బ్రేక్ లేట్ అయితే మటుకు అవును అని కూడా అనలేకపోతే ఎలా అండి? వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభ ఆమోదం పొందినది.